నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా అమ్మాయిలకి పెయిన్ టాలరేట్ చేసేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఎలాంటి పెయిన్ వచ్చినా కూడా చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. మేజర్గా ఇంట్లో ఆడవాళ్ళైతే ఎంత పని చేసినా ఎలాంటి పెయిన్స్ వచ్చినా కూడా చాలా లైట్ తీసుకుని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అందులోనే మోకాల నొప్పులు. ఇంట్లో ఇంత పని చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా, షోల్డర్ పెయిన్ వస్తున్నా, మోకాల నొప్పులు వస్తున్నా, ఏవో ఒక చిన్న చిన్న పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, టాపికల్స్ రాసుకోవడం తగ్గిపోతుందిలే అని నెమ్మదిగా దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వస్తుంటారు. అదే రాను నడవడానికి కూడా చేతకాని వరకు వచ్చేస్తూ ఉంటుంది. సో జనరల్గా అమ్మాయిలు అంటే మేల్తో కంపేర్ చేసుకునేటప్పుడు ఉమెన్లోనే ఎందుకు ఎక్కువగా మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి? ఎప్పుడో మెనోపాజ్లో రావాల్సినటువంటి మోకాల నొప్పులు ఎందుకు ఇటీవల కాలంలో 35 to 40 ఇయర్స్లోనే వచ్చేస్తున్నాయి? దీనికి కారణాలు ఏంటి? ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? అండ్ మోర్ ఓవర్ ఇంత చిన్న ఏజ్లో సర్జరీ వరకు వెళ్ళలేం కాబట్టి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మనకి ఏవి అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలన్నీ కూడా వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి డాక్టర్ సుధీర్ ధారా గారు. హలో సార్. హాయ్ అండి. యా, అమ్మాయిల గురించి మొత్తం నేనే చెప్పేశాను ఫస్ట్. ఎస్, మంచి టాపిక్. యా సార్, యాక్చువల్లీ అందరికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటే యా ఆడవాళ్ళలో ఆఫ్టర్ మెనోపాజ్ మనం ఎక్కువగా చూస్తాం కదా, ఎందుకు ఇంత ఎర్లీ స్టేజ్లోనే ఆడవాళ్ళకి ఇప్పుడు మోకాల నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి? ఈ 35-40 ఇయర్స్కే ఎందుకు అరుగుదల అనేది స్టార్ట్ అయిపోతుంది? ఇదంతా కూడాను ఒకటే సింపుల్ రీజన్. మనం మన పిల్లల్ని, ఆడపిల్లల్ని రాంగ్ రూట్లో పంపిస్తున్నాం. అంటే ఎలా? అనవసరంగా ఇంటి పనులు ఎక్కువ చూపిస్తాం. ఉద్యోగం చేస్తున్న ప్రతి అమ్మాయి కూడాను ఇంట్లో పని చేయాలని మన పిల్లలకి చెప్పే ఒక బ్యాడ్ సంకేతము ఆ ట్రైనింగ్ వల్లనే జరుగుతుంది. ఎన్ని ఊర్లు ఎగినా కూడా ఇంటి పని అయితే చేయాలి. ఇంటి పని చెయ్యకూడదు అంటే లేడీ ఒక్కతే చేయకూడదు, అందరూ చేయాలి ఇంటి పని. ఇప్పుడు మీరు అన్నదానికి సైంటిఫిక్ రీజన్ ఇస్తున్నాను నేను. ఎందుకు లేడీస్కి మగవాళ్ళకంటే ముందే వస్తాయి మోకాలు నొప్పులు కానీ స్పైన్ పెయిన్ కానీ? ఎందుకంటే వాళ్ళకి రెస్ట్ ఉండదు, వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు. తప్పకుండా మేమే పనులు చేయాలి, మేము తప్ప వేరే వాళ్ళు చెయ్యరు, మనం మగపిల్లలకి పని చెప్పకూడదు, ఇంట్లో పని మగపిల్లలు చేయకూడదు, అమ్మాయిలే చేయాలి, పెళ్ళి అయినా చేయాలి, పెళ్ళి వాకన చేయాలి, ఉద్యోగం ఉన్నా చేయాలి, ఉద్యోగం లేకపోయినా కూడాను ఇంటికి వచ్చి పని చేయాలా, వంట వండాలా, అందరికీ వడ్డించాలా, అందరు తినిన తర్వాత అన్ని గిన్నెలు ఎత్తేయాలా, రాత్రి పడుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేయాలి. ఉద్యోగం అయితే అందరికీ టిఫిన్లు క్యారియర్లు కట్టి ఆమె క్యారియర్ కట్టుకొని పరిగెత్తుకొని బస్సు ట్రైను ఎక్కి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వండి మళ్ళీ 11-12 ఇంత పనికి మీ మోకాళ్ళు కానీ మీ బాడీలో ఏ పార్ట్ కూడాను టాలరేట్ చేయదు. దానివల్లనే అరుగుతున్నాయి. ఈరోజు నేను పచ్చి నిజం ఒకటి చెప్తాను, ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఇంత డబ్బులు సంపాదిస్తున్నాయంటే ఈ ఒక్క బ్యాడ్ ట్రైనింగ్ వల్ల మట్టుకే. ఇదే కానీ ఫీమేల్స్ పెళ్ళైన తర్వాత ఇంట్లో అందరూ పని చేయాలి, హస్బెండు పని చేయాలా, నేను పని చేయాలా, పిల్లలు కూడా పని చేయాలని అందరూ కానీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఆ పనిని 90% ఆఫ్ ద హాస్పిటల్స్లో 50% ఆఫ్ ద ఇన్కమ్స్ పడిపోతాయి. వెస్ట్రన్ కంట్రీస్లోని లేడీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియన్ లేడీస్లోనే ఈ సమస్య ఎక్కువగా మనం చూస్తాం. ఇండియాలోనే ఉంటుంది, ఇండియన్ కల్చర్ అలా ఉంది కదా. ఇప్పుడు మీకు పాప ఉందనుకో, మీ పాపని ఎప్పటి నుంచే ట్రైన్ చేస్తారు. ఏమని తెలుసా? పెళ్ళైన తర్వాత మొగుడిని బాగా చూసుకోవాలి, అత్తమామలు వస్తే బాగా చూసుకోవాలి, ఇల్లంతా నువ్వే బాగా పెట్టుకోవాలి. అంటే ఆ పిల్ల పాపం బీటెక్ చదివి ఉంటుంది, తర్వాత ఉద్యోగం చేస్తుంటుంది. కానీ ఈ మైండ్ సెట్ అయితే ఏదైతే అది ఇప్పటికి కూడా 2026 కూడాను మనము ఆడపిల్లల్లో అలా చేయడం వల్ల ఎంత ఘోరమైన పరిస్థితులు ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి 35 ఏళ్లలోనూ మోకాళ్ళు అరిగిపోవడం, ప్రతి ఒక్కరికి 35-40లోనే నడుము నొప్పి రావడం, దానికి ఆపరేషన్లు, ఆ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్. అసలు ఈ అవేర్నెస్ కానీ వస్తే నిజంగానే ఆడవాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి 60 ఏళ్ళు వచ్చే వరకు నేను రాసిస్తా కావాల్సింది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అదే. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ హెల్తీగా ఉండాలి, వేరే వాళ్ళ మీద కక్షలు సాధించడం కాదు. మీరు హెల్తీగా ఉండాలి. మీరు హెల్తీగా ఉండాలంటే మీరు ఇంటి పనులని అందరితో షేర్ చేసుకోవాలి, మీరు ఒక్కరే చేయకూడదు. ఇదే ఒక్కటే సైంటిఫిక్ రీజన్ ఎందుకు ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, షోల్డర్లో ప్రాబ్లం కానీ, స్పైన్లో ప్రాబ్లం కానీ లేడీస్లోనే ఎందుకు ముందే వస్తాయంటే ఇదే కారణం. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లేడీస్లో బేసిక్గా వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, దాని కారణంగా వచ్చేటువంటి మోకాల నొప్పులు, దానికి అందుబాటులో ఉన్నటువంటి PRP ట్రీట్మెంట్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజిత.